గుడ్ మార్నింగ్ అండి, శుభోదయం. అందరు బాగుండ్రా? నేను బాగున్నా. మా క్రిస్మస్ పండుగ అయిపోయింది, కిస్ పండగ. తర్వాత మేము చిన్నప్పుడు పండగ అయిపోయిందని మా ఫ్రెండ్స్ బాధపడుకుంటూ ఉంటే మా అమ్మ ఏమనేది తెలుసా, జనవరి పండుగ కూడా ఉంది అని అనేది. న్యూ ఇయర్, కొత్త సంవత్సరం, మనకు జనవరి పండుగ కూడా ఉంది అనేది. మనకు జనవరి పండుగ ఉందట అని మేము ఎగిరి గంతేసేది. తర్వాత ఇప్పుడు జనవరి కదా, నెక్స్ట్ జనవరిలో కూడా 13, 14, 15 రోజులల్లో మంచి పెద్ద పెద్ద పండుగలు. ఆ పండుగలకు కూడా ఇంటి ముందు ముగ్గులేసి కలర్స్ వేయాలని ఎంతో ఆశగా చూస్తుంటారు కొంతమంది, పండగ ఎప్పుడు వస్తుంది అని. అట్లా ఆ విధంగా మనం అందరము పండుగలు చేసుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉంటున్నాం. నా చేతిలో ఉన్న సొరకాయ చూడండి, అంత గ్రీన్ మచ్చలు ఉంది కదా, ఇది చాలా టేస్టీగా ఉండే సొరకాయ. అయితే ఈ సొరకాయ 2 కాసిందండి. అంతకుముందు ఒక 3, మొత్తం 3 ఖాతాలు, 4 ఖాతాలండి. 4 ఖాతాలు కాస్తే ఒక ఖాతా విత్తనానికి పెట్టిన, ఇంకొక ఖాతా అక్కయ్యకి ఇచ్చిన, ఇంకొక ఖాతా అనుకోకుండా కట్ చేసిన. చేయొద్దు అనుకున్నా, నేను వండుకొని తిందాం అనుకున్నా, అనుకోకుండా కట్ చేసేసరికి ఒక అక్కయ్యకి ఇచ్చేసిన. తర్వాత ఇది కాసినప్పుడు కనిపించాలి, ఆకులన్నీ పచ్చగా ఉన్నాయి, ఇది పచ్చగా ఉంది. నాకు ఇది వండుకొని తినాలని చాలా ఆశ, కోరిక ఉండే, కుదరలేదు. చూసేసరికి ఇక ఇది ముదిరిపోయిందండి. ఇది కూడా విత్తనానికి అయిపోయింది. నాకు ఒక్కొక్కసారి కావాలా అనుకున్నది దాటిపోతే చాలా రోజులకు దొరుకుతుంది మళ్ళీ. ఒక్కొక్కసారి సంవత్సరాలే పడుతుంది. ఆ సంవత్సరాలు కూడా నేను గడిపి అది దొరికినప్పుడు జ్ఞాపకం చేసుకొని, అబ్బా ఇన్ని సంవత్సరాలు పట్టిందా అనుకుంటా. నేను ఇప్పుడు దొరికిందా అనుకుంటా, జ్ఞాపకం చేసుకుంటా. ఈ సొరకాయ దొరకాలంటే సంవత్సరాలు కాదండి, మార్కెట్లో దొరుకుతాయి, కొనుక్కోవచ్చు. కానీ ఇటువంటి సొరకాయలు చూపిస్తే ఎంతో రేటు చెప్తారు. కానీ నా